తిరుపతిలో రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబాలలో అన్న రామచంద్రయ్య కుటుంబం ఒకటి. బలమైన యాదవ సామాజిక వర్గం నుంచి వచ్చిన అన్న రామచంద్రయ్య కుటుంబం తిరుపతిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా అన్న రామచంద్రయ్య అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులుగాను, బీసీజేఏసీ రాష్ట్ర చైర్మన్గాను ఉంటూ ఓ పక్క తన కులాన్ని చైతన్యపరుస్తూనే మరో పక్క రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు. ప్రస్తుత ఎన్నికల వేడిలో రాజకీయ సమీకరణాలు, రాజకీయ భవిష్యత్తు గురించి ఆయనను మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆ యాదవ సామాజిక వర్గం నుంచి వచ్చిన మీరు తిరుపతిలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అంటే రాజకీయాలకి ఆసక్తి ఎలా కలిగింది? రాజకీయాలకి ఎందుకు వచ్చారు మీరు? యాక్చువల్గా అయితే రాజకీయాల్లోకి ఇప్పుడు అవి మామూలే కదా. ఎందుకంటే యాదవులకు సంబంధించి ఒక పార్టీ కానీ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి జనాభా కలిగినటువంటి దేశవ్యాప్తంగా యాదవులు ఉన్నటువంటి కులం, పెద్ద కులం, అతి పెద్ద కులం, బీసీలలో అతి పెద్ద కులం యాదవ్ కులం. అయితే ఈ యాదవ్ కులానికి సంబంధించి ఏ రాజకీయ పార్టీ కూడా సరైనటువంటి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సరైనటువంటి గుర్తింపు లేకపోవడం అనేటువంటిది ఒకటి జరుగుతూ ఉంది. అందుకని ఆయా రాజకీయ పార్టీలలో ముందుకు పోవడం అనేటువంటిది కొనసాగుతూ ఉంది, పనిచేయడం. గతంలో మీ నాన్నగారు కానీ ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా? మీకే ఆసక్తి కలిగి వచ్చారు? లేదు, మా ఫాదర్కి రాజకీయ నేపథ్యం ఏం లేదు. మా ఫాదర్కి యాక్చువల్గా నాకే ఆ ఆలోచన. రెండోది ఏంటంటే మేము గతంలో యూసీసీఆర్ఐ ఎమ్మెల్యే అంటే ఎంఎల్ పార్టీలో పనిచేసినాము. పనిచేసినటువంటి క్రమంలో ఈ సమాజం పట్ల ఒక అవగాహన, దాంట్లో జీవకోన అనేటువంటిది ఒక దాన్ని స్థాపించడం, అరుణోదయ నగరం దాని వ్యవస్థాపకుడు నేనే. కాబట్టి ఆ విధంగా ఏంటంటే రాజకీయాల మీద, రాజకీయ ఆలోచనల మీద ఒక ఏది నిజాయితీ అయినటువంటి రాజకీయాల మీద ఒక ఆలోచనతో ముందుకు పోవడం అనేటువంటి జరుగుతుంది. సార్ మొదటి నుంచి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గతంలో మీ తమ్ముని భార్య, మీ మరదలు కానీ రాజీవ్ నగర్ సర్పంచ్గా పనిచేశారు. ఆ తర్వాత మీ తమ్ముడు కూడా పనిచేశారు. గత ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరవలసిన అవసరం వచ్చింది. అది ఎందుకంటే నేను దాదాపు ఒక 20-25 సంవత్సరాలుగా టీడీపీలో ఉండడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే, ఆ మధ్యకాలంలో అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఒకటి ఏం జరిగిందంటే, కాపు, ఒంటరి, తెలగ, బలిజి కులాలని బీసీ జాబితాలో చేర్చాలని ఆనాటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడంతో ఆ నిర్ణయం సరైనటువంటిది కాదు. వాళ్ళ కనుక తీసుకున్నట్టయితే ఆర్థికంగా, సామాజికంగా అతిపెద్ద క్యాస్ట్ అది కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలు అనేటువంటివి. వాళ్ళు తీసుకొచ్చి బీసీ జాబితాలో చేర్చినట్టయితే బీసీలు ఎప్పటికీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు కానీ, మేయర్లు కానీ, ఇటువంటి మండల అధ్యక్షులు కానీ ఇటువంటివి స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ మొత్తం కూడా వాళ్ళే ఆక్యుపై చేస్తారనేటువంటి ఒక ఉద్దేశంతో మేమేం చేసామంటే అది తప్పు అనే ఉద్దేశంతో ఆ పార్టీకి రాజీనామా చేసి బయట రావడం జరిగింది. ఇప్పుడు మీరు మీ కుటుంబం మొత్తం అంటే మీరు కానీ, మీ తమ్ముడు కానీ, మీ పిల్లలు కానీ అందరూ రాజీనామా చేశారు. కూటమికి ఇక్కడ మద్దతు ఇస్తా అన్నారు. అంటే కూటమి నుంచి మీకు రాజకీయ పరంగా ఎలాంటి హామీ అయినా లభించిందా? లేదు, ఇండిపెండెంట్ గా చేస్తున్నారు. మేమేం చేసామంటే ఏం కావాలి అని శ్రీనివాసులు గారు ఎవరైతే ఇప్పుడు తిరుపతి అభ్యర్థి ఉన్నారో, జనసేన నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు గారు, జేఎంసీ శ్రీనివాసులు గారు, మీకు ఏం కావాలని అడిగితే మీరు గెలిచిన తర్వాత మేము మాట్లాడతాం, ఈ లోపు ఏది వద్దని చెప్పని మేము కట్ చేసినాం. దీన్ని ఆయన అడిగినా నిజం ఉండాలి. మేము ఎటువంటి కమిట్మెంట్ ఆయన దగ్గర నుంచి మేము కోరలేదు. ఎందుకంటే కమిట్మెంట్ కోరి మోసం చేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని మళ్ళీ ఈయన దగ్గర ఇంకొక కమిట్మెంట్ తీసుకొని మళ్ళీ ఈయనతో ఎక్కడ మళ్ళీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఒకవేళ ఆయన చేయలేకపోతే లేనిపోని మాటలు హర్ట్ అవుతామని చెప్పని మేమైతే మాత్రం మాకేం వద్దు, మేము పనిచేస్తాం, మీకోసం పనిచేస్తాం. ఆ పక్కన ఆయన ఓడించాలి కాబట్టి ఈ పక్క మేము పనిచేస్తాం. లేకపోతే నేను ఇండిపెండెంట్గా వేయాలనుకున్నటువంటి వ్యక్తిని, ఎందుకంటే మన ఇందిరా మైదానంలో మీటింగ్ పెట్టి మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ ఒక 3 months ముందు. అయితే మేము పోటీ చేసే దానివల్ల ఈ కూటమి అభ్యర్థికి కొంత ప్రాబ్లం వచ్చి ఓడతాడేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను పోటీ కూడా మానేసేసి ఆయన గెలుపు కోసం అయితే మేము మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా
నా సహచరులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం. అదేవిధంగా టీడీపీ పనిచేస్తుంది, జనసేన పనిచేస్తుంది, బీజేపీ కూడా ఈ ప్రాంతంలో ఆయన గెలుపు కోసం బలంగా చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీ కుమార్తెలు అనిత యాదవ్ కానీ సంధ్య యాదవ్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అయితే చేశారు. కార్పొరేట్ పదవులకు ఎందుకు రాజీనామా చేయలేదు? అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మేము ఇప్పుడు వాళ్ళు ఏమిటంటే గెలుస్తామనేటువంటి నమ్మకం వాళ్ళకుంటే, మా మీద పోటీ మీద గెలుస్తామనేటుంటే వాళ్ళని నామినేషన్ వేయమనండి, మేము కూడా నామినేషన్ వేస్తాం. అట్లని మేమేమి వాళ్ళ పార్టీలో ఉండి ఏదో గెలిచిపోయినాము అది ఇది అని అనుకొని వాళ్ళు మాట్లాడితే అది తప్పు అవుతుంది. అది మా యొక్క శక్తి ద్వారా మేమే 4 కార్పొరేటర్ని మా ప్రాంతంలో ఇనామినేషన్ చేయించడం అనేటువంటిది జరిగింది. మా అమ్మాయి ఒక అమ్మాయి ఎలక్షన్లో పోటీ చేసింది, ఒక అమ్మాయి అనిత అనే ఆమె ఇనామినేషన్ అయింది. దాంతోపాటు మాధవ్ నగర్లో ఒక ఆమెని, అదేవిధంగా పెంచులై భారీ అని ఇంకొకటి 46 కానీ 47 కానీ ఈ వార్డులన్నీ కూడా మేము ఇనామినేట్ చేయించడం అనేది జరిగింది. మీకు అంగబలం అర్ధబలం ఉంది, రాజకీయ నేపథ్యం ఉంది, మీకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే భవిష్యత్తులో మీరేమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందా? అవకాశం వస్తే తప్పకుండా కూడా చేయడానికి ఆలోచన అయితే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకనంటే ఇక్కడ కులం పునాదుల మీద రాజకీయ వ్యవస్థ ఉంటుంది భారతదేశంలో. మతం పునాదుల కంటే కూడా కులం పునాదుల మీద రాజకీయ వ్యవస్థ నడుస్తూ ఉంది. కాబట్టి మా సామాజిక వర్గం కూడా ఇక్కడ ఒక బలమైనటువంటి సామాజిక వర్గం, ఒక 30,000 దగ్గర ఓట్లు ఉన్నటువంటి సామాజిక వర్గం. మేము కూడా ఇప్పుడు గత ఈ 30-35 ఏళ్ళుగా బీసీల కోసం పనిచేస్తున్నటువంటిది. ఇక్కడ ఎవరికైనా బీసీలకు వచ్చినా సంతోషపడి మేము వాళ్ళ కోసం పనిచేస్తున్నాం, లేదనుకుంటే ఇంకెవరికన్నా వచ్చినా వాళ్ళ కోసం పనిచేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అట్లే మా సామాజిక వర్గంలో ఎవరికి ఇచ్చినా కానీ మేమైతే సపోర్ట్ చేసేదానికి రెడీగా ఉంటాం. ఇప్పుడు రాజకీయాలు బీసీ సామాజిక వర్గాన్ని ఒక ముఖ్యమంత్రి పదవి కూడా దక్కడం లేదు, దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. మీరు కూడా యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు, బీసీజేఏసీ కన్వీనర్గా ఉన్నారు, రాష్ట్రంలో ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. అంటే ఈ బీసీ రాజ్యాధికారం సాధ్యం అంటారా? రాజ్యాధికారం సాధ్యమే. ఎందుకనంటే ఎప్పటికైనా రాజకీయ అధికారంలో మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంది. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం 40-50 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలైనటువంటి తెలుగుదేశం, మళ్ళీ ఇప్పుడు వైసీపీ, మళ్ళీ ఎన్డీఏ కూటమి, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి గతం కన్నా ఎంతో మార్పు అనేటువంటిది కనిపిస్తుంది దేశంలో, రాష్ట్రంలో కూడా. అటు కర్ణాటక తీసుకుంటే ఆయన సిద్ధరామయ్య వచ్చి కురమ యాదవులు, అంటే యాదవులే సామాజిక వర్గమే, అతను కూడా అట్లే. ఇప్పుడు తమిళనాడు తీసుకుంటే బీసీ సామాజిక వర్గం, కర్ణాటక తీసుకుంటే బీసీ సామాజిక వర్గం. అట్లా వీలైనంత వరకు ఇప్పుడు దాదాపు ఒక 22 రాష్ట్రాల్లో బీసీలు రాజకీయ అధికారంలో భాగస్వామ్యమై ఉన్నారు. మీరు తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అదే యాదవ సామాజిక వర్గానికి చెందిన మంది చాలామంది ముఖ్య నాయకులు కూడా రాజీనామా చేస్తున్నారు. అంటే ఎట్లా భావించవచ్చు దీన్ని? అంటే ఎందుకు చేస్తున్నారని అంటే వీళ్ళు నాకు తెలిసి దగ్గర 6-7 సార్లు ఎన్నికల్లో పాల్గొని ఉన్నాం మేము డైరెక్ట్గా. అంటే ఇది అటు మోహన్ కానీ, సెదలవాడ కృష్ణమూర్తి కానీ, తర్వాత వెంకటరమణ కానీ, సుగుణమ్మ కానీ, మళ్ళీ ఇప్పుడున్నటువంటి కరుణాకర్ రెడ్డి కానీ, ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి తరఫు నుంచి, ఇవన్నీ కూడా చూస్తే దగ్గర 35 ఏళ్ళుగా రాజకీయాలలో మేము కింద మీద చూడడం, ప్రత్యక్షంగా పాల్గొనడం ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇటువంటి అబద్ధాలు చెప్పే మాటలు, నాకంటే గొప్పవాడు లేదని, నాకంటే మించినవాడు ఈ దేశంలోనే లేడు, ఈ ప్రపంచంలో లేడని, అన్ని సిద్ధాంతాలన్నీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇక్కడ ఎవరు కూడా ఆయన దగ్గర ఉండలేరు. ఎందుకనంటే రాజకీయాల్లో కొంత ఏంటంటే ప్రజలకు రక్షణగా ఉండడం కోసం ఓట్లేసి గెలిపించినారు. కానీ ఆయన్ని దోసుకొని, ఆయన కొడుకుని దోసుకొని ఉండమని ఎక్కడ ఎవరు చెప్పరు కదా. ఇక్కడ ఏమిటంటే కరప్షన్, 100% కరప్షన్. ఆ ఎమ్మెల్యే పద్ధతే బాగలేదు. ఎందుకుంటారు చెప్పండి? ఉండలేరు, ఇమ్మలేరు. ఒకవేళ మేయర్ ఇచ్చినారు, మేయర్ ఇచ్చి ఆమె పని ఆమెను చేయించుకోవాలి కదా. ఆమెకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, మర్యాద, ప్రోటోకాల్ ఇవ్వాలి కదా. ఎందుకు ఇచ్చినావు? నీ కొడుకే ఇచ్చుకోవచ్చు కదా నువ్వు. మేమేదో వెనకబడినటువంటి యాదవ వర్గానికి, యాదవ సమాజానికి మేము ఇచ్చినామని చెప్పుకోవడానికి పనికొచ్చింది. కానీ ఆ పదం ఆమె ఆ కులానికి సంబంధించి ఒక 30,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ.
మిగతా బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇచ్చినప్పుడు వాళ్ళ మనోభావం దెబ్బతింటుంది అనేటువంటి ఆలోచన, కనీస ఆలోచన కూడా లేకుండా ఎక్కడికక్కడ ఆమెను ఇబ్బంది పెడతానే వచ్చినారు. వాళ్ళ కొడుకు పైన కూర్చుంటాడు, ఆయన పైన కూర్చుంటాడు, ఆమెను కింద కూర్చొని పెట్టినారు. అది పేపర్లలో, అన్ని పేపర్లలో కూడా వచ్చింది. అదేనా అంటే ఆయన వెనక మేయర్ ఇచ్చింది అదేనా, యాదవులకు మేయర్ ఇచ్చిందని వాళ్ళకు ఉన్నటువంటి అధికారాల్ని మొత్తం దుర్వినియోగపరుస్తూ పెత్తందారి పోకడలతో ప్రజాస్వామ్యంలో మనుషులంతా ఒకటేనని లేకుండా ఆయన ఎట్లొచ్చినా నీ ఊరిలోకి, ఏ విధంగా నేను ఇక్కడ నిలబడినాను, ఏ విధంగా నేను పైకి వచ్చినాను, ఏ విధంగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినాను, టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యేంత వరకు ఎట్లా ఎదిగినాను అనేటువంటి కనీస జ్ఞానం కూడా లేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అందుకని బయట వచ్చేస్తారండి, అట్లేం డౌట్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ సమయాన్ని వెచ్చించి రాజకీయాల మీద మీకున్న అనుభవాన్ని, భవిష్యత్ కార్యాచరణని మాకు వివరించినందుకు ధన్యవాదాలు. సార్ ధన్యవాదాలు.